ఫ్రోజన్ బఠానీ, ఫ్రోజన్ టమాటాతో ఎంతో రుచికరమైన మళ్ళీ తినాలనిపించేంత టేస్ట్ ఉండే. హలో, గుడ్ ఈవినింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు మనము ఫ్రోజన్ టమాటా, ఫ్రోజన్ బఠానీతో ఇవే ఫ్రోజన్ టమాటా ఈ ప్యాకెట్ ను డీప్ ఫ్రిడ్జ్ లోంచి తీసి నిన్న నైట్ మామూలు ఫ్రిడ్జ్ లో టమాటా ముక్కల్లోని గట్టితనం అంతా పోయి మెల్ట్ అయ్యి ఇట్లా సాఫ్ట్ గా అయితే వీటితో నేను ఏం చేస్తానో చూపిస్తాను పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని ఆగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు పోపు వేసుకొని కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు, తీసి పారేయడానికి వీలు లేనంత సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు వేసుకొని మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టు వేయించుకొని పావు టీ స్పూన్ పసుపు, 1 మెంతిపిండి, 1/2 టీ స్పూన్ హోమ్ మేడ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కలుపుకొని ఫ్రోజన్ టమాటాల నుండి 1/2 ప్యాకెట్ కన్నా ఎక్కువ తీసుకుంటున్నా, చాలు నాకు ఇది. ఇప్పుడు రుచికి సరిపడా కారము నేను ఇక్కడ 1 టీ స్పూన్ వేస్తున్నా, మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మీ టేస్ట్ని బట్టి. తీసుకున్న టమాటాలను కడాయిలో వేసుకొని అన్ని కలిపేట్టు బాగా కలుపుకోవాలి. 1/2 బౌల్ ఫ్రోజన్ గ్రీన్ పీస్ చూడండి, ఫ్రెష్ గా ఇప్పుడే కొన్న వాటిలాగా ఎంత గ్రీన్ కలర్ గా ఎంత బాగున్నాయి చూడండి. రుచికి సరిపడా సాల్ట్, పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బఠానీలు ఎక్కువ వచ్చే సీజన్ లో బఠానీకాయలు తెచ్చుకొని వాటి పైన పొట్టంతా ఒలిచి లోపల గింజలన్నీ సేవ్ చేసి పెడతాను. ఫ్రిడ్జ్ లోంచి 4 కోడిగుడ్లు తీసుకుందాము, నాకు 4 సరిపోతాయి. ఎగ్స్ మంచిగా ఉన్నాయా పాడైనాయా అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ చేసుకోవాలి. వితౌట్ టెస్ట్ మీరు కూర వండుకున్నారనుకోండి, ఒక్క గుడ్డు పాడైనా కూడా కూర అంతా పాడైపోతుంది. ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని గుడ్లను నీళ్ళలో వేస్తే ఎగ్స్ మునిగితే ఫ్రెష్ గుడ్లు అన్నట్టు, ఒకవేళ పైకి తేలినాయి అనుకోండి అవి పాడైపోయినట్టు, వాటిని వాడద్దు. నాకు ఇక్కడ ఎగ్స్ అన్ని బాగున్నాయి, ఒకటి కూడా పాడు కాలేదు. ఇదొక టిప్పు కూడా. కూర మంచిగా ఉడికింది చూడండి, ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని మళ్ళొక్క 2 నిమిషాలు ఉడకనిద్దాము. ఈలోగా పూలకాలు ఆటించుకుందాం. వేసుకుంటే కూర అయ్యేలోగా పూలకాలు కూడా అయిపోతాయి, టైం వేస్ట్ కాదు మనకు. సమ్మర్ లో కిచెన్ లో ఎక్కువసేపు ఉండలేం కదా, అందులో మా వయసు వాళ్ళకైతే ఇంకా కష్టం అవుతుంది. చూడండి, పూలక ఈ విధంగా ఈ మందంగా ఈ సైజ్ గా చేసుకోవాలి. అయిపోయిందండి, ఆయిల్ అంతా ఇట్లా పైకి వస్తే కూర అయిపోయినట్టు. కూరను పక్కకు జరుపుకుంటూ గుడ్లను కొట్టిపోసుకోవాలి. 4 గుడ్లు కొట్టేసిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి. కోడిగుడ్లను మటు కదపద్దు. సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే ఇంక అయిపోయినట్టే. మూత పెట్టేసి ఇప్పుడు పూలకాలు కాల్చుకుందాము. ఒక పూలక పెంక పైన వేసి ఒకవైపు కాలినాక రెండో వైపు మరలేసి తీసి మంట పైన పెట్టుకుంటే ఈ విధంగా మంచిగా పొంగుతుంది చూడండి. రెండో పుల్కా కూడా కాలుస్తున్నాను చూడండి. ఇదే విధంగా 1 బై 1 అన్ని కాల్చేసుకోవాలి, మంచిగా పొంగుతాయి మంట మీద కాలుస్తే. వంట అయిపోయిందండి, ఇంకా నైట్ డిన్నర్ కోసం చేసిన ఇది నేను ప్లేట్ లో 4 పుల్కాలు పెట్టి మనం ఇప్పుడు చేసుకున్న కూర పెడుతున్నా. మంచిగా పొంగినాయి కాబట్టి పుల్కా పై నుంచి కూర ఎట్లొచ్చిందో చూసింది కదా, చూడండి. ఓవరాల్ గా మా డిన్నర్ ఇది. పదండి భోంచేద్దాము. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.